హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం వచ్చేసి బోట్ నెక్ని బాడీ మెజర్మెంట్లో ఏ విధంగా ఫుల్ షోల్డర్ని కొలవాలి, ఆ తర్వాత బోట్ నెక్, కాలర్ నెక్, హై నెక్ ఈ మూడు నెక్లకి కూడా మనం ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి, ఎలా మెజర్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఇవాల్టి వీడియో చెప్తున్నానండి. మనకి బోట్ నెక్ దీంట్లోనే వస్తుంది, హై నెక్ దీంట్లోనే వస్తుంది, కాలర్ నెక్ కూడా దీంట్లోనే వస్తుంది. ఓకేనా? సో ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెజర్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ కటింగ్ కూడా నేను చెప్పడం అయితే జరిగింది. మీకు బోట్ నెక్లో వచ్చేసి ఒకవేళ టైట్ లూజు అలాంటి ప్రాబ్లం ఉంది అన్నట్లయితే కనుక ఈ వీడియో చూస్తే మొత్తం కూడా మీకు తెలుస్తుంది. షోల్డర్ని ఎలా కొలవాలి, ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి అని క్లారిటీగా అర్థమవుతుందండి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాడీ మెజర్మెంట్ అంటే మనకి బోట్ నెక్, హై నెక్, కాలర్ నెక్ మొత్తానికి కూడా మనకి ఫుల్ షోల్డర్ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట. కొలత బ్లౌజ్ ఇస్తే కొలత బ్లౌజ్లా కటింగ్ చేయొచ్చు. కొలత బ్లౌజ్ ఇవ్వకపోతే మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఒక ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. మనం ఎవరిదైతే బ్లౌజ్ని కటింగ్ చేస్తున్నామో వాళ్ళ ఒక ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఆ ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అని ఇప్పుడైతే చెప్తానండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఒక కస్టమర్స్ అనుకుందాం. ఇప్పుడు మన హెయిర్ని ఇక్కడ ముందు వైపుకు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే హెయిర్ని ముందు వైపుకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లౌజ్ వేసుకున్నప్పుడైనా సరే, డ్రెస్ వేసుకున్నప్పుడైనా సరే ఈ షోల్డర్ వచ్చేసి మనకి ఇలా చేయి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ దాకా అయితే మనకి షోల్డర్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా. వాళ్ళు బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు కూడా బ్లౌజ్ని మీరు మెజర్ చేసుకోకండి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోకండి. వాళ్ళ యొక్క షోల్డర్ ఇక్కడ మనకి చెయ్యి అనేది ఈ విధంగా వంగి ఉంటుంది కదా, ఈ ప్లేస్ దగ్గరికి మనం షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఈ ప్లేస్ దగ్గరికి తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కరికి షోల్డర్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంటుంది. రెడీమేడ్ డ్రెస్ వేసుకుంటారు, ఇక్కడ దాకా షోల్డర్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపు షోల్డర్ వరకు తీసుకున్నారనుకోండి, వాళ్ళకు ఆ షోల్డర్ ఎక్కువగా అయిపోతుంది. అలా అయితే తప్పకుండా చేసుకోకూడదండి. షోల్డర్ని వచ్చేసి వాళ్ళ యొక్క ఇప్పుడు ఇలా చెయ్యి అయితే ఉంటుంది. ఈ చెయ్యి మనకి ఈ విధంగా వంగి ఉంటుంది కదా, ఈ ప్లేస్ దగ్గర నుంచి మనం షోల్డర్ మెజర్మెంట్ అనేది తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే మనకి ఒకవేళ బ్యాక్ పార్ట్లో వచ్చేసి బోట్ నెక్ పెట్టి మనం బటన్స్ అయితే పెడతాం కదా, ఆ బటన్స్ పెట్టినప్పుడు కూడా వాళ్ళకు టైట్ లూజ్ కాకున్నట్లుగా ఉంటుంది. మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి, బటన్స్ పెట్టినప్పుడు లూజ్ అయిపోతుంది. ఆ బటన్స్ని మళ్ళీ కట్ చేసి మనం డోరీస్ అయితే వేయాల్సి ఉంటుంది. అలా చేయకున్నట్లుగా వాళ్ళకు నచ్చినట్లుగానే బ్యాక్ పార్ట్లో ఫ్యాబ్రిక్ బటన్ పెట్టి మనం బోట్ నెక్ని తీసుకోవాలన్నప్పుడు ఈ యొక్క షోల్డర్ మెజర్మెంట్ మనము తప్పకుండా కంపల్సరీగా కరెక్ట్గా తీసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడైతే షోల్డర్ని పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ షోల్డర్ నాకు ఈ డ్రెస్ వచ్చేసి షోల్డర్ కొంచెం పైకి ఉందనమాట, కొంచెం తగ్గి ఉంది. కాబట్టి నేను ఈ హ్యాండ్ ఎక్కడైతే డౌన్ అయి ఉందో ఆ హ్యాండ్ దగ్గర వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ని ఇట్లా పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ నుంచి మనం ఇటువైపు కూడా హ్యాండ్ కరెక్ట్ మెజర్మెంట్కి చూడండి, ఇక్కడైతే నాకు హ్యాండ్ అనేది డౌన్ అయి ఉందనమాట. ఈ ప్లేస్లో అయితే ఇట్లా మనం షోల్డర్ మెజర్మెంట్ని తీసుకోవాలి. మీరు ఎవరిదైనా షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఈ యొక్క షోల్డర్ అనేది తప్పకుండా కంపల్సరీగా ఈ విధంగా తీసుకోవాలి. ఇటువైపు హ్యాండ్ డౌన్ దగ్గర నుంచి ఇటువైపు హ్యాండ్ డౌన్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు వచ్చేసి ఇక్కడ 14 ఇంచెస్ అయితే ఇక్కడ వచ్చింది. ఓకేనా? ఈ 14 ఇంచెస్ వచ్చేసి నా యొక్క ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం షోల్డర్ వెడల్పుగా ఉంటుంది. కొంతమందికి షోల్డర్ వెడల్పుగా ఉన్నప్పుడు నాకు ఇక్కడ 14 ఇంచెస్ అయితే వచ్చింది. కానీ షోల్డర్ వెడల్పుగా ఉండే వాళ్ళకు 14.5 ఇంచెస్, 15 ఇంచెస్, 15.5 ఇంచెస్, 16 ఇంచెస్, 17 ఇంచెస్ వరకు వస్తుంది. హెవీ సైజ్ ఉండే వాళ్ళకు, ఎక్కువగా ఫుల్ షోల్డర్ ఉండే వాళ్ళకు అలా వస్తుంది. నాకు ఇప్పుడు 14 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 14 ఇంచెస్ షోల్డర్కి మనం 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. అది ఎందుకంటే ఇక్కడ షోల్డర్ హ్యాండ్స్ జాయింటింగ్ చేసినప్పుడు మనకి 1/2 ఇంచ్ క్లాత్ పోతుంది. ఇటువైపు కూడా షోల్డర్ హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు మనకి 1/2 ఇంచ్ క్లాత్ అనేది పోతుంది. అందుకోసం మనం ఇప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ 14 ఇంచెస్ అయితే ఫుల్ షోల్డర్ అనేది వచ్చింది. ఈ 14 ఇంచెస్ ఫుల్ షోల్డర్కి వచ్చేసి నేను ఇప్పుడు 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అంటే మనకి 15 ఇంచెస్ వచ్చింది. ఒకవేళ మీకు
ఇక్కడ మెజర్ చేసుకున్నప్పుడు 15 ఇంచెస్ ఫుల్ షోల్డర్ వచ్చింది అనుకోండి, మీరు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 16 ఇంచెస్ తీసుకోవాలి. ఆ మెథడ్లో మీరు ఫుల్ షోల్డర్ని ఖర్చులతో కలిపి తీసుకోవాలంటే 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. లేదు ఈ విధంగా 1 ఇంచ్ ప్లస్ చేసుకుంటే కొంతమంది పావించి మాత్రమే పెట్టి ఈ హ్యాండ్స్ జాయింటింగ్ అనేది చేస్తారు. ఇలా పావించి పెట్టి హ్యాండ్స్ జాయింటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు లూజ్ వచ్చేస్తుంది. అందుకోసం వాళ్ళకి ఏం చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ పావించి పెట్టి మీరు హ్యాండ్స్ని జాయింటింగ్ చేస్తున్నారు అనుకుందాం, ఓకేనా. అప్పుడు ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్ వస్తే దానికి హాఫ్ ఇంచ్ మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 14.5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ అని లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడైతే నాకు ఇక్కడ 14 ఇంచెస్ అయితే వచ్చింది ఫుల్ షోల్డర్, ఓకేనా. ఈ 14 ఇంచెస్ ఫుల్ షోల్డర్ని మనం ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేస్తున్నాను. 2 ఎడ్జెస్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఉంది, ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను, ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కింది వైపు మనం క్రాస్లు ఏమైనా ఉంటే దాన్ని ముందుగా కట్ చేసుకుని హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజు, లేదంటే వాళ్ళ ఒక బాడీ మెజర్మెంట్లో హైట్ని కొలుచుకోవాలి. ఈ ప్లేస్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా నేను ఇక్కడ హైట్ని కొలుస్తున్నాను. షోల్డర్ ఒక మిడిల్ పాయింట్కి పెట్టినానండి, ఓకేనా. 14.5 ఇంచెస్ అయితే నాకు ఇక్కడ బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ వచ్చింది. ఆ లెంత్ని ఈ కింద వైపు మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ని వదిలేసి 14.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. పై వైపుకు హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం, షోల్డర్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను, ఓకేనా. రెడీ మార్క్ వేసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ని తీసుకున్నాను. కింది వైపు కూడా మనకి హాఫ్ ఇంచ్ ఉంది. మొత్తం మనకి 15.5 ఇంచెస్ అయితే బ్లౌజ్ యొక్క ఖర్చులతో కలిపి హైట్ వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ మనం వీళ్ళ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ నడుము లూజ్ వచ్చేసి ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఈ విధంగా చూసుకుంటున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా. ఇక్కడ 32.5 ఇంచెస్ అయితే నడుము లూజ్ అయితే ఉందండి. బట్ వాళ్ళు నాకు ఒక హాఫ్ ఇంచ్ లూజ్గా ఉంది అని చెప్తున్నారనమాట. అందుకోసమే ఒక హాఫ్ ఇంచ్ని నేను ఇక్కడ టైట్ చేస్తున్నాను. అంటే 32 నడుము లూజ్ని తీసుకుంటున్నాను. అది కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ అంతే తీసుకోవచ్చు. వాళ్ళు కొంచెం లూజ్గా ఉంది కాబట్టి నేను వచ్చేసి 32 నడుము లూజ్ పెట్టుకున్నాను. దీంట్లో 4 భాగాన్ని టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి 32లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్ అయితే వస్తుంది. ఆ 8 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్లో డాట్ అయితే పెడతాం కానీ ఆ డాట్ కోసం 1 ఇంచ్, ఖర్చుల కోసం 2 ఇంచ్, టోటల్గా మనం 3 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. అంటే 32లో 4వ భాగం వచ్చేసి మనకి 8 ఇంచెస్ వస్తుంది. 32 డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 8 ఇంచెస్ అయితే వస్తుంది. ఆ 8 ఇంచెస్ని వచ్చేసి ఇక్కడ ముందుగా మనం మార్కింగ్ చేసుకున్నాము. కొత్త వారైనా సరే ఈజీగా అర్థం కావాలని స్లోగా చెప్తున్నానండి. 8 ఇంచ్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇక్కడ మీకు కొలత బ్లౌజ్లో చూపిస్తాను చూడండి. ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుంటాం కదా, అందుకోసం 1 ఇంచ్. నెక్స్ట్ ఖర్చుల కోసం వచ్చేసి 2 ఇంచ్. కొలత బ్లౌజ్లో మనం ఇలా ఖర్చులు అయితే పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చుల కోసం 2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం, ఓకేనా. అంటే ఈ కింది వైపు మనకి 11 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట, ఓకేనా. ఇదే 11 ఇంచ్ని మనం పై వైపు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఈ మార్క్ ఏమి మనకి డెఫినెట్గా అవసరం అని కాదండి, మనం చెస్ట్ మెజర్మెంట్ని కూడా కొలుచుకుంటాము. జస్ట్ ఈ విధంగా ఒక డబ్బా షేప్ లాగా మార్కింగ్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకున్నాను. ఈ కొలత బ్లౌజ్లో మొత్తం ఫ్రంట్ పార్ట్లో డాట్ ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా ఉందండి. బట్ వీళ్ళకి ఏం ప్రాబ్లం అని చెప్పారంటే ఈ షోల్డర్ దగ్గర ఇట్లా గట్టిగా పట్టేసినట్లుగా ఉంది, అంటే అక్కడ టైట్గా ఉంది. ఈ షోల్డర్ అనేది వాళ్ళకి చిన్నదిగా ఉందంట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు 13.5 ఇంచెస్ ఖర్చులతో కలిపి కూడా తీసుకున్నారు ఫుల్ షోల్డర్ని. బట్ వాళ్ళకు చాలా చిన్నదిగా అయింది, ఎందుకంటే వాళ్ళ ఒక బాడీ మెజర్మెంట్ని కొలిచి వాళ్ళు తీసుకోలేదో ఏమో తెలియదు, కానీ ఈ ప్లేస్లో వీళ్ళకి వచ్చేసి టైట్గా పట్టినట్లు ఉందండి అని అయితే ఈమె నాకు కామెంట్ చేసిందండి. అందుకోసమే నేను వాళ్ళ ఒక ఫుల్ షోల్డర్ని కొలుచుకున్నాను. వాళ్ళ ఒక ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా కొలిచినప్పుడు అటువైపు ఫుల్ షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపు ఫుల్ షోల్డర్ వరకు వాళ్ళకు 14.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. అంటే 14 ఇంచెస్ మళ్ళీ ఒక 2 గీతలు అయితే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. దీంట్లో నేను 1 ఇంచ్ ప్లస్ చేసుకుంటున్నాను. 15.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 14.5 ఇంచెస్ తీసుకుంటే ఖర్చులకు పోగు మనకి 13.5 ఇంచెస్ వచ్చేస్తుంది, వాళ్ళకు టైట్ పట్టేస్తుంది. అలా కాకున్నట్టు 14.5 ఇంచెస్ వాళ్ళ యొక్క ఫుల్ షోల్డర్ అయితే ఉంది. దాంట్లో నేను ఇక్కడ 1 ఇంచ్ ప్లస్ చేసుకుంటూ 15.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను, ఓకేనా. మనకి
షోల్డర్ హ్యాండ్ జాయింట్స్ చేసినప్పుడు రెండు వైపులా కూడా హాఫ్ ఇంచ్ క్లాత్ పోతుంది కాబట్టి ఇంత తీసుకోవాలి. లేదు కొంచెం తక్కువగా షోల్డర్ అంటే మనం ఖర్చులు వచ్చేసి కొంచెం తక్కువగా పెట్టుకుంటాము అంటే ఈ 14.5 ఇంచెస్కి ఓ 3/4 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకుని 15 ఇంచుల దగ్గరికి కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అంటే మనం హ్యాండ్స్ షోల్డర్ జాయింటింగ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ పెట్టి జాయింటింగ్ చేస్తాం కానీ కొంచెం తక్కువగా పెట్టి జాయింటింగ్ చేసుకుంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు 15 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. వాళ్ళ యొక్క ఫుల్ షోల్డర్ 14.5 ఇంచెస్ వచ్చింది. 3/4 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకుంటూ 15 ఇంచుల దగ్గరికి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. లేదు పర్ఫెక్ట్గా హాఫ్ ఇంచే పెడతామంటే ఈ విధంగా పర్ఫెక్ట్ ఖర్చులు హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి అన్నట్లయితే 15.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇలా చూసుకోవాలి. మనకి 7.5 ఇంచెస్ ప్లస్ ఒక్క గీత మాత్రమే ఇక్కడ ఎక్స్ట్రాగా వస్తుంది. ఓకేనా, ఈ ఒక్క గీతని మనం వచ్చేసి హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న ఈ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వేసుకోవాలండి. ఇది ఏంటంటే మనకి హై నెక్ కటింగ్ చేసినప్పుడు ఆ తర్వాత కాలర్ నెక్ కటింగ్ చేసినప్పుడు 7.5 ఇంచెస్ 7.5 ఇంచెస్ అలా ఎక్కువగా కొంచెం తీసుకున్నా కూడా నో ప్రాబ్లము, వాళ్ళకు రింకల్ ప్రాబ్లం కూడా లేదు. బట్ మనం బ్యాక్ వైపు వచ్చేసి ఫ్యాబ్రిక్ బటన్ పెడుతున్నాము, డోరీస్ కట్టడం లేదు, ఫ్యాబ్రిక్ బటన్ కావాలి అన్నప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి బ్యాక్ పార్ట్లో ఫ్యాబ్రిక్ బటన్ టైట్ లూజ్ అవ్వకున్నట్లుగా ఉంటుంది. అందుకోసమే ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. 7.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాను. ఓకేనా, ఇలా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేశాను కదా. ఫుల్ షోల్డర్ ఇప్పుడు మనం 7.5 ఇంచెస్ పెడితే చంక డౌన్ కూడా 7.5 ఇంచెసే పెట్టుకోవాలండి. మనం ఒకవేళ ఫుల్ షోల్డర్ మీకు 8 ఇంచెస్ వచ్చిందనుకోండి, చంక డౌన్ కూడా మీరు 8 ఇంచెసే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మనం చంక డౌన్ తక్కువగా పెట్టుకుంటే టైట్ లూజ్ అయిపోతుంది, చంక డౌన్ ఎక్కువగా పెట్టేసుకుంటే కూడా టైట్ లూజ్ అయిపోతుంది. అందుకోసం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి చంక డౌన్ని మీరు మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పైవైపు ఫుల్ షోల్డర్ 7.5 ఇంచెస్ తీసాం కదండి, ఈ కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ని తగ్గించుకోండి. ఓకేనా, అప్పుడే మీకు చంక భాగం దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది, ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్లు కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు. ఈ కింద వైపు 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాం కదా, ఇలా క్రాస్గా మనం లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ 9.5 ఇంచెస్ అయితే కావాలి, అంటే 38 చెస్ట్ సైజ్ అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చేసి 2 ఇంచులు ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇక్కడ మీరు 38 చెస్ట్ సైజ్ అనే కానీ ఇవే మెజర్మెంట్స్ అయితే పెట్టుకోకూడదు. మొత్తం ఇవే మెజర్మెంట్ పెట్టుకున్నా కూడా మనకి ఫుల్ షోల్డర్ అనేది తప్పకుండా కొలుచుకోవాలి. ఎందుకంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, చెస్ట్ రౌండ్, షోల్డర్ అనేది తక్కువగా ఉంటుంది. కొంతమందికి షోల్డర్ ఎక్కువగా ఉంటుంది, చెస్ట్ తక్కువగా ఉంటుంది. అందుకోసం మీరు షోల్డర్ని కంపల్సరీగా ఈ బ్లౌజెస్ని కట్ చేసినప్పుడు మెజర్ చేసిన తర్వాతనే మీరు మొత్తం మార్కింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ బోట్ నెక్ కాలర్ నెక్కి మనకి మొత్తం కూడా షోల్డర్ పైన డిపెండ్ అయి ఉంటుందండి, అప్పుడే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి నేను 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఈ యొక్క చంక రౌండ్ని అయితే తీసుకున్నానండి. మీరు మరి చిన్న సైజ్ బ్లౌజ్ ఉన్నట్లయితే కనుక 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కనుక 1.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజ్ 44 చెస్ట్ సైజ్ కన్నా ఎక్కువగా ఉందండి అంటే ఆ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ మార్క్ చేసి చంక డౌన్ని తీయాలండి. అప్పుడే వాళ్ళకు టైట్గా రాకున్నట్టుగా చంక దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ షోల్డర్ 7.5 ఇంచెస్ ఉంది కదండి, ఇక్కడ ఎవరికైనా సరే మినిమం మనం 3 ఇంచులు షోల్డర్ పెట్టుకోవచ్చు, 4.5 ఇంచులు నెక్ విడ్త్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు షోల్డర్ తక్కువగా కావాలంటే కనుక 2.5 ఇంచులు కూడా మనం షోల్డర్ని పెట్టుకుని మిగతాది మొత్తం కూడా మనం నెక్ విడ్త్ అయితే పెట్టుకోవచ్చు అండి. దీంట్లో మనకి హెచ్చు తగ్గులు చేసుకున్నా కూడా మొత్తం కూడా ఈ ఫుల్ షోల్డర్ పైనే మనం చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇంచులు షోల్డర్ పెట్టాను, 4.5 ఇంచెస్ వచ్చేసి నెక్ విడ్త్ పెట్టాను. ఇప్పుడు నెక్ డీప్ మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను బోట్ నెక్కి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. నెక్ డీప్ బోట్ నెక్కి 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. స్ట్రైట్గా బాక్స్ షేప్ని మార్క్ చేశాను. ఈ బోట్ నెక్కి వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఒక 1.5 ఇంచెస్ క్లాత్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసి ఈ విధంగా బోట్ నెక్ షేప్ని తీయాలి. ఇలా బోట్ నెక్ షేప్ తీసిన తర్వాత కింద మీకు పాట్ నెక్ కావాలా, డ్రాప్ నెక్ కావాలా, అది మీ చాయిస్. డీప్ పెట్టుకుంటాం కదా అలా పెట్టుకోవచ్చు, లేదు ఇదే విధంగా బోట్ నెక్ని కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి హై నెక్ మార్కింగ్ చేసుకోవాలి అన్నప్పుడు, ఓకేనా, హై నెక్ అంటే మనకి 5 ఇంచెస్ పైనే హై నెక్ అనేది ఉంటుందండి. బోట్ నెక్ అంటే మనకి
4 ఇంచెస్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు బోట్ నెక్ ఉంటుంది. నెక్స్ట్ మనకి 4 ఇంచెస్ 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ వరకు మనకి హై నెక్ ఉంటుందన్నమాట. ఓకేనా, మీడియం నెక్, డీప్ నెక్, హై నెక్ అలా వస్తుంది కదా, ఇది మనకి హై నెక్ అనమాట. ఈ హై నెక్ తీసుకున్నప్పుడు మనం చూసారా ఇక్కడ 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసి ఇలా డీప్గా తీయాలి. దీన్నే మనం హై నెక్ అంటాము. బోట్ నెక్ అంటే కనుక మనకి క్లోజ్గా వస్తుంది, హై నెక్ అంటే కనుక మనకి ఈ విధంగా కొంచెం డీప్గా వస్తుంది. అంటే ఈ హై నెక్కి మనం నెక్ డీప్ ఎంత పెట్టుకుంటాము అంటే 5.5 ఇంచుల దగ్గర నుంచి పై వైపే పెట్టుకుంటాం. 5.5 లేదంటే 5 ఇంచులు, 4.5 ఇంచులు, 4 ఇంచులు అలా పెట్టుకుంటాము. నెక్స్ట్ ఇక కాలర్ నెక్ అంటే ఒక 1/2 ఇంచ్ మాత్రం పెట్టుకుంటాం కదండి. ఈ 1/2 ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ నుంచే మనకి 1/2 ఇంచ్ కాలర్ నెక్ వచ్చేస్తుంది. కాలర్ నెక్కి అయితే 1/2 ఇంచ్, బోట్ నెక్కి 3.5 ఇంచులు అంటే 3.5 ఇంచెస్, హై నెక్కి వచ్చేసి ఇక మనం 3.5 ఇంచెస్ దగ్గర నుంచి 5.5 ఇంచెస్ లోపల వైపు తీసుకుంటే అది మనకి హై నెక్లా వస్తుంది. నెక్స్ట్ ఈ నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేశాను. ఇటువైపు మనకి భుజం పాయింట్ వరకు ఉంటుంది కదా, హ్యాండ్స్ జాయింటింగ్ చేసే దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేశాను. ఓకేనా, నెక్ వైపు 1/2 ఇంచ్ ఎక్కువగా మార్క్ చేసుకున్నాము. షోల్డర్ వైపు వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించి ఇలా మనం క్రాస్ కట్ లైన్ని మార్క్ చేసుకోవాలి. నార్మల్గా డీప్ నెక్ బ్లౌజెస్కి అయితే మనం నెక్ వైపు 1/2 ఇంచ్ తగ్గిస్తామండి, షోల్డర్ డ్రాప్ కాకున్నట్టు ఉండాలంటే. బట్ ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ స్టైల్లో కాబట్టి మనం షోల్డర్ వైపు 1/2 ఇంచ్ తగ్గించి ఈ విధంగా క్రాస్ కట్ లైన్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలి కదా, ఆ బ్యాక్ డాట్ కోసం మనం ఇక్కడ 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాం కదండి. ఇక్కడ నుంచి టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు పర్ఫెక్ట్గా 1/2 ఇంచ్ డాట్ మార్క్ అయితే వేస్తున్నాను. డాట్ యొక్క హైట్ వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నాను. కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చులకు పోను మనకి రెడీ వచ్చేసి 4.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి హై నెక్ అయితే కట్ చేస్తున్నానండి. బోట్ నెక్ కాదు, కాలర్ నెక్ కూడా కాదు, హై నెక్ అయితే కట్ చేస్తున్నాను. అందుకోసం ఈ మార్క్ పైన వచ్చేసి ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చంక రౌండ్ని కొలుచుకోవాలండి. మీరు ఎవరిదైతే స్టిచ్చింగ్ చేస్తున్నారో కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజు, లేదంటే బాడీ మెజర్మెంట్లో చంక రౌండ్ తీసుకోవాలి. మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి 9 ఇంచెస్ వరకు అయితే వచ్చింది కదా, ఆ స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించి వస్తుందన్నమాట. పైన షోల్డర్ ఖర్చుల కోసం వదిలేసి ఇక్కడ కొలుచుకున్నట్లయితే మనకి 8.5 ఇంచెస్ వస్తుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చేసి మనకి 9 ఇంచెస్ వస్తుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ పాయింట్ దగ్గర, అంటే ఇది మనకి ఖర్చుల క్లాత్ అనమాట, ఈ పాయింట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా కొలుచుకుంటే మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన తర్వాత 9 ఇంచెస్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 9.5 ఇంచెస్ 10 ఇంచెస్ కావాలి, చంక రౌండ్ వాళ్ళకు ఎక్కువగా ఉంది అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 19 ఇంచెస్ చంక రౌండ్ అనుకుందాం. ఈ 19 ఇంచెస్లో మనం సగాన్ని తీసుకోవాలి, 9.5 ఇంచెస్ వస్తుంది కదండి. అప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఇట్లా కొలుచుకున్నప్పుడు క్లాత్ మనకి ఏమైనా ఇక్కడ చంక రౌండ్ తక్కువగా వస్తుంది అన్నట్లయితే కొంచెం మనం ఈ చంక డౌన్ని పెంచుకోవాలి. ఓకేనా, ఈ షోల్డర్ తక్కువగా ఉండి చంక పెద్దగా ఉండే వాళ్ళది కూడా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చంక లెంత్ని వచ్చేసి మనం పెంచుకుని ఆ తర్వాత మళ్ళీ కొలుచుకుంటూ మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టానండి. ఇక్కడ క్రాస్గా క్లాత్ ఉంది కదా, ఈ ఎడ్జెస్ని నేను స్ట్రైట్గా కట్ చేస్తాను. నెక్స్ట్ ఇక ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ దగ్గర నెక్ వైపు చూసుకున్నట్లయితే 1/2 ఇంచ్ క్లాత్ని మనం ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకున్నామండి. అది మనకి ఉక్సుల పట్టి, కాజా పట్టి, ఖర్చుల కోసం. ఓకేనా, ఇంత క్లాత్ని మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటూ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అయితే చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ రెడీ 5 ఇంచెస్ అయితే ఉందండి. కొలత బ్లౌజ్లో ఇంతే ఫ్రంట్ నెక్ డీప్ అయితే పెడుతున్నాను. మనం హై నెక్ అంటే ఒక 6 ఇంచెస్ లోపలే కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ డీప్, నో ప్రాబ్లం అండి. ఇక్కడ నేను వచ్చేసి 5 ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నాను. ఓకేనా, 5 ఇంచ్ పెట్టుకున్న తర్వాత బాక్స్ షేప్ని డ్రా చేసాము. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో డీప్ తీసుకుంటాం కదండి, ఇలా బ్రాడ్గా అయితే డీప్ తీసుకోకూడదు. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ క్లాత్, మీకు ఇంకా కొంచెం క్లోజ్గా కావాలంటే 2 ఇంచెస్ క్లాత్ వరకు కూడా ఈ విధంగా మార్క్ చేసి ఇలా మనం రౌండ్ షేప్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనం బ్రాడ్గా తీసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి నెక్ డీప్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా చెస్ట్ మార్క్ అయితే మార్క్ చేశాను. 2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి 7 ఇంచెస్ మాత్రమే మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ 7.5 ఇంచెస్ పెట్టుకుంటే ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి మనం మార్కింగ్ చేసుకోవాలి కదా, అంతే మార్క్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ కర్వ్ షేప్ తీయడానికి ఇక్కడ నుంచి నేను 3/4 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఈ
చంక డౌన్ లైన్ అయితే ఉంది కదా, దాని మిడిల్కి ఒక మార్క్ చేసి ఈ మిడిల్ పాయింట్ దగ్గర పావించి లోపల వైపుకు తీసుకున్నాను. ఇలా తీసుకుంటూ ఫ్రంట్ కర్వ్ షేప్ అనేది మనం తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే ఆ ఫ్రంట్ పార్ట్లో కూడా వాళ్ళకు ఎక్కడ కూడా రింకల్స్ లాక్కున్నట్లుగా వస్తుందండి. ఫ్రంట్ కర్వ్ షేప్ వచ్చేసి బోట్ నెక్లో తీసుకున్నప్పుడు ఈ మెథడ్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఇక ఫ్రంట్ మనం హైట్ని మార్క్ చేసుకోవాలి కదా, బ్యాక్ పార్ట్ కన్నా 2 ఇంచ్ తగ్గించి స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి చిన్న సైజు కనుక అయితే 35 కన్నా తక్కువ చెస్ట్ సైజ్ అయితే కనుక 1/2 ఇంచ్ తీసుకోవాలి. 36 నుంచి 40 చెస్ట్ సైజ్ వరకు అయితే 3/4 ఇంచ్ తీసుకోవాలి. 40 కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ అయితే 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 38 చెస్ట్ సైజ్ కాబట్టి 3/4 ఇంచెస్ దగ్గరికి కిందికి మార్క్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ హైట్ వస్తుంది అనమాట. ఈ మెజర్మెంట్ తీసుకుంటే వాళ్ళకు బాడీకి అద్దినట్లుగా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే బాగా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అప్పర్ చెస్ట్ మిడిల్ మార్క్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఈ డాట్ విడ్త్ ఇంతే పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇలా కొలుచుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత పైన షోల్డర్ దగ్గర నుంచి 11 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఇప్పుడు మనం డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ అటువైపు ఇటువైపు 1.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా బ్రెస్ట్ ఎక్కువగా ఉంది, కొంచెం లూజ్ కావాలి అంటే అటువైపు 1.5 మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను 2.5 డాట్ విడ్త్ పెట్టుకున్నాను కదండి, మీరు ఇక్కడ 3 ఇంచుల వరకు కూడా ఈ చెస్ట్ సైజ్ వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ డాట్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రంట్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ 2 ఇంచ్ మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసి ఈ విధంగా క్రాస్గా మనం లైన్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 3 ఇంచులు పెట్టి డాట్ని పెట్టినప్పుడు క్లాత్ మనకి తగ్గిపోతుంది. ఈ ప్లేస్లో వచ్చేసి ఒక 3/4 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకుంటూ క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి డాట్ కూడా నేను ఫ్రీ హ్యాండ్తోనే మార్క్ చేస్తున్నానండి. కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్లో మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ మిడిల్ దగ్గర నుంచి నేను ఇక్కడ హార్మోల్ దగ్గర డాట్ని మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 4th డాట్ ఈ 2 డాట్ల మధ్యలో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారమే మనం కట్ చేసుకుందాము. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, క్రాస్ పట్టి కటింగ్ చేసుకుని ఆ తర్వాత హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఇదే బ్లౌజ్ని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. క్రాస్ పట్టి మనకి హెచ్చు తగ్గులు రాకున్నట్టు సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకున్నాము. స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఈ విధంగా వస్తుంది. మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ దాకా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం క్రాస్ పట్టిని సైడ్ స్టిచెస్ దగ్గర ఎలా కొలుచుకోవాలి పర్ఫెక్ట్గా రావాలి అంటే, మనకి 4th డాట్ లేదనుకోండి, ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్ పట్టి లెంత్ని కొలవాల్సి ఉంటుంది. లేదు 4th డాట్ ఉంది అనుకుంటే ఆ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి పైకి 2 ఇంచులు పెట్టుకుంటూ అక్కడ కొలుచుకోవాలి. మనకి 4 ఇంచులు వచ్చింది. అటువైపు 4 ఇంచులు అంటే ఇటువైపు వచ్చేసి 4.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా. ఈ మెజర్మెంట్తో అయితే మనం ఇప్పుడు క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి. ఒకవైపు 4.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇది మనకి ఉక్సుల పట్టి, కాజా పట్టి, ఖర్చుల దగ్గర వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనం నడుము లూజ్ ఎంత ఉందో దాన్ని మార్క్ చేసుకోవాలి. ఇటువైపు వచ్చేసి 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. ఇప్పుడు 4.5 ఇంచెస్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి 3/4 ఇంచ్ కిందికి డౌన్ చేసుకుంటూ ఈ క్రాస్ పట్టిని కటింగ్ చేస్తున్నాను. మీకు సైడ్ స్టిచెస్ వేసినప్పుడు హెచ్చు తగ్గులు రాకున్నట్టు కావాలంటే ఇదే మెజర్మెంట్తో కట్ చేసుకోవాలండి. మీరు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో చూసినట్లయితే ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు క్రాస్ పట్టి కూడా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డింగ్ వైపు నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్స్ నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను. ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ ప్లేస్లో వచ్చేసి మనం హ్యాండ్ షేప్ని తీసుకుంటూ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్లౌజ్ స్లీవ్స్కి వచ్చేసి లైనింగ్ అయితే పెట్టుకోవట్లేదండి, అందుకోసం నేను డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కటింగ్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక్క హ్యాండ్ కటింగ్ మాత్రమే చూపిస్తాను. రెడీ హ్యాండ్స్ లెంత్ నాకు 10 ఇంచులు కావాలి. 1 ఇంచ్ ప్లస్ చేసుకుంటూ 11 ఇంచెస్ అయితే మనం హ్యాండ్స్ లెంత్ని తీసుకున్నాము. ఇప్పుడు ఈ కింద వైపు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ కావాలి. ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ చేసుకోవడానికి 3.5 ఇంచెస్ తీసుకోవాలండి. ఎల్బో హ్యాండ్లో వస్తుంది కాబట్టి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను. మరి చిన్న సైజుల బ్లౌజ్ కనుక అయితే మీరు 3.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు.
లేదు మరి హెవీ చెస్ట్ సైజ్ బ్లౌజ్ కనుక అయితే 4 ఇంచుల వరకు మీరు హ్యాండ్ డౌన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ అయితే చూస్తున్నాను. 8.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ అయితే ఉంది. ఖర్చుల కోసం 2 ఇంచెస్ 10.5 ఇంచెస్ అయితే మనకి ఇక్కడ కావాలి కదా. ఇప్పుడు 8.5 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. 2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ పైన దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ నుంచి కొంచెం పై నుంచినే మనం ఇక్కడ హ్యాండ్ షేప్ని చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కరువు షేప్ తీయడానికి పైనుంచి 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసి ఫ్రంట్ కరువు షేప్ తీస్తాం కదా, అది స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి కూడా 1 ఇంచ్ పైకి మార్క్ చేసి ఈ 2 మార్కుల మిడిల్లోకి ఒక మార్క్ చేసుకుంటూ ఇక్కడ 3/4 ఇంచ్ నేను ఇక్కడ డౌన్ చేసుకుంటూ ఫ్రంట్ కరువు షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే కటింగ్ చేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బోట్ నెక్ని మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటూ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, బోట్ నెక్కే కాకున్నట్టు హై నెక్, కాలర్ నెక్ అన్నీ కూడా వచ్చేటట్లుగా మనం ఏ విధంగా కొలతలు తీసుకోవాలి అని చూసాము. సో ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.